సీఎం రేవంత్ రెడ్డి లండన్ పర్యటనలో అక్కడ అక్బరుద్దీన్ ఓవైసీ కూడా కలిశారు సార్. మూసీ అభివృద్ధికి థేమ్స్ ప్లాన్ అంటే ఆ రకంగా అభివృద్ధి చేయడానికి. సో కాంగ్రెస్ ఎంఐఎం చెలిమికి ఇది సంకేతం అనుకోవాలా? ఎందుకంటే ఎంఐఎం ఇప్పుడు కూడా ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి మద్దతు ఇస్తూ వస్తుంది కాబట్టి. కాంగ్రెస్ ఎంఐఎం స్నేహం చేయాలంటే లండన్ దాకా పోవాల్సిన అవసరం లేదు, చార్మినార్లో స్నేహం చేయొచ్చు. లండన్ ఒకటి. తర్వాత మనకు అర్థం కావాల్సింది ఏంటంటే అక్బరుద్దీన్ ఓవైసీ ఎక్కడి నుంచి ఎమ్మెల్యే, ఆయన చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే, మూసీ నది పక్క నుంచి ఎమ్మెల్యే. ఆడ చర్చ ఏంటి లండన్లో, మూసీ రివర్ ఫ్రంట్ను ఎలా అభివృద్ధి చేయాలి అంటే లండన్లో థేమ్స్ రివర్ను రివైవ్ చేశారు. అంటే కాలుష్యాన్ని పారద్రోలి దాన్ని సుందరీకరణ చేశారు. మూసీ నది కూడా మేము ఆ రకంగా చేస్తాము అని ప్రభుత్వం ఒక ప్రయత్నం, కొత్త ప్రభుత్వం మొదలుపెట్టింది. ఇది చాలాసార్లు గత ప్రభుత్వాల హయాంలో కూడా విన్నాం మనం. హుస్సేన్ సాగర్ క్లీనింగ్ అని, మూసీ క్లీనింగ్ అని ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారో ఎవరికి తెలియదు. కానీ అది ఇంతవరకు ఏమీ జరగలేదు. సో మూసీని మళ్ళీ రివైవ్ చేసి నిరంతరం ఫ్రెష్ వాటర్ రివర్గా, ఒకప్పుడు హైదరాబాద్కి అది ప్రత్యేకత మూసీ. సో దాన్ని మళ్ళీ పునర్జీవం చేస్తాం అనేది కొత్త ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. దానిపైన లండన్లో థేమ్స్ రివర్ను రివైవ్ చేశారు కనుక ఆ ఎక్స్పీరియన్స్ని డిస్కస్ చేసేటప్పుడు మూసీ పక్కనే ఉన్న నియోజకవర్గ ఎమ్మెల్యే ఉండకూడదా చెప్పండి. మనకు ఆయన ఎంఐఎంఏ కావచ్చు, కానీ ఈ నగర ఎమ్మెల్యే కదా. హైదరాబాదులో అత్యధిక ఎమ్మెల్యేలు ఏ పార్టీకి ఉన్నారు? మీకు బీఆర్ఎస్తో పాటు ఎంఐఎం కూడా కీలకం కదా. సో 7 ఎమ్మెల్యేలు కదా. అయితే మనం అడగాల్సింది ఏంటంటే ఆ చర్చల్లో కేవలం అక్బరుద్దీన్ ఓవైసీ ఎందుకున్నాడు, ఈవెన్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కూడా కొంతమంది జాయిన్ అయితే బాగుండేది అని అడగచ్చేమో. కానీ అక్బరుద్దీన్ ఓవైసీ ఎందుకున్నాడు, ఆయన ఉండకపోతే ఎవరుంటారు? ఆదిలాబాద్ నుంచి గురించి, నిర్మల్ జిల్లా అభివృద్ధి గురించి ఏదైనా చర్చ జరుగుతుంటే ముఖ్యమంత్రి పక్కకు మహేశ్వర్ రెడ్డి ఉండకూడదా? మహేశ్వర్ రెడ్డి ఉండకుండా మరి నిర్మల్ ఎమ్మెల్యే లేకుండా చర్చ జరుగుతుందా? అని ఏ పార్టీ అయినా పక్క పెట్టండి. సిద్దిపేటలో ఒక అభివృద్ధి ప్రాజెక్ట్ ప్రారంభిస్తే రేవంత్ రెడ్డి పక్కన హరీష్ రావు ఉంటే బీఆర్ఎస్లో లుకలుకలు అనే మనం హెడ్లైన్ పెట్టొస్తుందా? కేటీఆర్ సిరిసిల్లలో కనుక రేవంత్ రెడ్డి అభివృద్ధి కార్యక్రమాన్ని భారీ అభివృద్ధి ప్రారంభించాడు అనుకోండి, పక్కన కేటీఆర్ ఉండడా? ఉండాలి కూడా. కేటీఆరే కాదు, బండి సంజయ్ కూడా ఉండాలి. ఎందుకంటే ఎంపీ ఎమ్మెల్యే కదా. సో అందువల్ల రాజకీయాలు వేరు, పాలన వేరు. అందువల్ల అక్బరుద్దీన్ ఓవైసీ మూసీ నది పైన జరిగే చర్చలో ఉండడం అనేది ఆ ప్రాంత ప్రజాప్రతినిధిగా, ఆ ప్రాంతంలో ఒక బలమైన రాజకీయ పార్టీగా అవసరం కూడా. ఆ మాటకొస్తే ఎంఐఎం సహకారం లేకుండా, ఎంఐఎం ప్రోత్సాహం లేకుండా మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్ చేయడం కూడా అంత సులభం కాదు. ఎందుకంటే స్థానికంగా భూసేకరణ కావచ్చు, అనేక పనులు చేయాలి. మూసీ సుందరీకరణ అంటే మామూలు విషయం కాదు. సో ఎస్టీపీల ఏర్పాటు నుంచి మొదలుకొని కాలుష్య నివారణ కొరకు అనేక పనులు చేయగలగాలి. ఆ పనులు చేయడంలో స్థానిక ప్రజాప్రతినిధుల సహకారం, స్థానికంగా బలంగా ఉన్న రాజకీయ పార్టీల సహకారం లేకుండా సాధ్యం కాదు. అందువల్ల పాలనాపరంగా చూసినా, ప్రజాస్వామ్య స్ఫూర్తితో చూసినా ఈ ప్రాంత ఎమ్మెల్యే ముఖ్యమంత్రి పక్కన ఉంటే దానికి రాజకీయ కోణాన్ని చూడలేము. అదే సమయంలో ఎంఐఎంతో కాంగ్రెస్ దోస్తీ ఉండడానికి అవకాశాలు ఎప్పుడూ ఉంటాయి. ఎందుకంటే ఎంఐఎం ఎప్పుడైనా అధికారంలో ఎవరుంటే వారితో అనుకూలంగా ఉంటుంది. కేంద్రంలో కూడా బీజేపీ ప్రయోజనాలు కాపాడుతోంది కనుకనే దేశమంతా ఎంఐఎం నాయకులపైన ఏ కేంద్ర ప్రభుత్వ సంస్థలు పొరపాటున కూడా జోలికి రావు. అందరికి కనబడుతున్న వ్యవహారం ఎక్కడి ఇది. అందువల్ల రాజకీయ పార్టీలు అవసరం. 65 ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. ఒక 6 ఎమ్మెల్యేలు పోతే ప్రభుత్వం కూలుతుంది. బీఆర్ఎస్ నాయకులు ఈ ప్రభుత్వం ఉండదు, 6 నెలలు అయిపోతుంది, ఇక లోక్సభ ఎన్నికల తర్వాత కూలుతుంది, ఇది ఎక్కువ కాలం ఉండదు అని బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. బండి సంజయ్ కూడా చెప్తున్నాడు, కేసీఆర్ స్కెచ్ చేస్తున్నాడు, మాకేం సంబంధం లేదు, కూలుతుందని. అంటే తమ ప్రభుత్వం కూలుతుంది అని ప్రత్యర్థులు అంటుంటే మరి కూలకుండా కాస్తంత సపోర్ట్ ఉండే అవకాశం ఎక్కడి నుంచి వచ్చిందని కాంగ్రెస్ చూసుకోదా? చూసుకున్నప్పుడు బలంగా కనబడుతున్నారు ఎంఐఎం 7 ఎమ్మెల్యేలు. సో అందువల్ల రేపు ఎంఐఎంతో వ్యూహాత్మక స్నేహం కాంగ్రెస్ చేయదు అనుకుంటే కాంగ్రెస్ రాజకీయ పార్టీ కదా. కాంగ్రెస్ ఏమి కేసీఆర్ భాషలో చెప్పాలంటే సన్యాసుల మఠం కాదు కదా. కాంగ్రెస్ ఏమైనా స్వచ్ఛంద సంస్థ కాదు కదా. రేవంత్ రెడ్డి ఎన్జిఓకి నాయకత్వం వహిస్తలేడు కదా.
అందువల్ల రేవంత్ రెడ్డి కూడా రాజకీయ నాయకుడే కదా. అందువల్ల ఆయన అన్నది గతంలో అన్నాడు కూడా, గేమ్ మేము మొదలు పెట్టాం, గేమ్ అంటూ మొదలైతే ఎక్కడికైనా పోవచ్చు అన్నారు కదా. ఎక్కడికైనా పోవచ్చు అంటే అది చంద్రాయణ గుట్ట దగ్గర కూడా పోతుంది, చార్మినార్ దగ్గర కూడా పోతుంది. పోకుండా ఎందుకుంటుంది? పోకుండా ఉంటుందా? అందువల్ల పొలిటికల్ దోస్తీకి అవకాశాలు లేవా అంటే ఉండవచ్చు. కానీ ఈ మూసీ నదీ సమీక్షలో అక్బరుద్దీన్ ఉండడమే దానికి సంకేతం అని మనం కంక్లూజన్కి రాలేము. రైట్ సార్.